హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు తాంజావూర్ పెయింటింగ్ ఎలా వేయాలో చూద్దామండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రషెస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ దీనికి కార్బన్ పేపర్ కూడా, వైట్ కార్బన్ ఆర్ బ్లాక్ కార్బన్ ట్రేస్ చేయడానికి, అండ్ ఇంకొకటి ట్రే, పెయింటింగ్ ట్రే. ఇవి మెటీరియల్స్ తీసుకోవాలండి. ఇది ఈరోజు మనం వేయాలనుకుంటున్నటువంటి డిజైన్ ప్యారెట్ వన్. ఓకే, దాన్ని నేను కార్బన్ పేపర్ ముందుగా క్లాత్ మీద పరిచి దానిపైన మనకు కావాల్సిన డిజైన్ని పెట్టి మెల్లిగా ట్రేస్ చేశాను. పేపర్ని కదల్చకుండా స్టిఫ్గా పట్టుకొని వేయండి, లేదు అని అంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఓకే, కంప్లీట్గా ట్రేస్ అయ్యాకనే తీయండి. ఇలా మనకి ఫైనల్గా అవుట్లుక్ ఇలా వస్తుంది, ట్రేస్ అవుట్ అవుతుంది. దీనికి మనం బేస్ కోట్ వైట్ కలర్ని తీసుకుంటున్నానండి. ఎక్కడైతే మనకి స్కిన్ బాడీ కలర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ కలర్ అప్లై చేయాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ క్లాత్ డార్క్ కలర్ కదా, సో డైరెక్ట్గా వేస్తే మనకి పెయింటింగ్ అనేది అంతగా కలర్ అనేది హైలైట్ అవ్వదు. సో అందుకని బేస్ మనకి వైట్ ఇచ్చామనుకోండి, మనకి ఎలా అనుకుంటే అలా షేడ్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా అవుట్లైన్ క్రాస్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా ట్రేస్ వైట్ పెయింట్ వేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ప్యారెట్ అంటే గ్రీన్ కదండి, సో దట్ మనం లైట్గా ప్యారెట్ షేడ్స్ వచ్చేలాగా కొద్దిగా పెయింటింగ్ తీసుకొని జస్ట్ మనం ఇలా లైట్ షేడ్స్ ఇస్తూ ఉండండి. ఆ విధంగా 3 కలర్స్ బాడీకి అప్లై చేశానండి. ఆరెంజ్, ఎల్లో అండ్ వైలెట్ ఫెదర్లో ఇచ్చాను. ఓకే, ఆఫ్టర్ దట్ బ్లాక్ కలర్తో అవుట్లైన్స్ కూడా ఇచ్చానండి. మళ్ళీ గోల్డ్ కలర్ తీసుకొని కొంచెం డెకరేట్ చేశాను. ఎక్కడైతే లైక్ కొంచెం డెకరేటివ్గా అట్రాక్టివ్గా ఉండేలాగా పెయింట్ చేశాను. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఇలా అవుట్లుక్ ఉంటుందండి. ఓకే, సో దీన్ని కొంచెం ఆరేదాకా అలానే పెట్టేసి ఆఫ్టర్ దట్ మనం రివర్స్లో ఐరన్ చేసుకోండి. థ్యాంక్ యూ.